శ్రేయస్కరం. ఈ బిడ్డకు పలానా తండ్రిని తెలుస్తుంది, నా బిడ్డలకు కూడా విషయం తెలుస్తుంది, శాంతి కూడా క్లియరెన్స్ ఉంటుంది, నాకు కూడా క్లియరెన్స్ ఉంటుంది. ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ ఏమీ ఉండవు. రేపు పొద్దున 10 ఏళ్ళ తర్వాత ఆ బాబు నా దగ్గరికి రానికి లేదు, తండ్రి నువ్వే అని. ఎందుకంటే పలానా సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి పలానా తండ్రిని తనకు తెలుస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలి అంటే ఇదొకటి చేయండి, ఇదొకటి జరగాలని నేను ఆశిస్తూ ఉన్నా. అదేవిధంగా నేను శాంతి నేను 2013లో పెళ్ళయింది నాకు. 13, 14, 15, 10 ఏళ్ళు 2 పాపలు పుట్టారు. మా మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప విడాకులు తీసుకున్నంతది ఏదీ లేదు. ఆమె ఎందుకో మరి 2016లో నేనేదో డాక్యుమెంట్ విడాకులు మీద సంతకాలు పెట్టానని అదంతా ఇట్ ఇస్ అ బోగస్. ఆమె అది పక్కా ఫేక్ డాక్యుమెంటు. నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి, అది ఫేక్ డాక్యుమెంట్. అది 2024లో నాతో బలవంతంగా నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నారు, దాంట్లో బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా సస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు నన్ను. నేను ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనితా మేడం కూడా కలిశాను, డీజీపీ గారిని కలిశాను. వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఎంత పెద్దలున్నా వదిలేది లేదు, దీంతో నిజాలు నిగ్గు తెలుస్తాం, ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము. అది కానీ 2024 తేలితే, అది బోగస్ అని తేలితే మాత్రం ఎవరిని వదిలేది లేదు. అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి తెలియని ఎన్నో విషయాలు ఈ మధ్య తెలిసాయి. సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి, శాంతికి ఉన్న నెక్సెస్ ఏంటి. ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగ్రి నా భార్య, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఎంపీ, తర్వాత కూతురెడ్డి, వీళ్ళ ముగ్గురు మధ్య ఏం జరుగుతూ ఉంది, నాకు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ ద ఎండ్ ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటలు కొన్ని చెప్తారు. నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది, కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి, ఓహో ఇంత జరిగిందా అనేది. సో ఇది సార్ జరిగింది. సో ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకు తండ్రి ఎవరో DNA టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లు అయితే పెట్టానో వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ DNA టెస్ట్ చేయించి బాబుకు తండ్రిని, నాకు రిలీఫు, శాంతికి రిలీఫు. ఇంత పెద్ద ఆటలో నలిగిపోతుంది ఇద్దరమేనండి, శాంతి నేనే భయంకరంగా నలిగిపోతా ఉన్నాం. రోడ్డు మీదకి వచ్చాము, నలిగిపోతా ఉన్నాం, సమస్య పెద్దగా అవుతా ఉంది. ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంత గొడవ జరుగుతూ ఉంది, 4-5 రోజుల నుంచి అతను బయట లేడు. ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడో అర్థం కావట్లేదు. మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను, మీడియా మీరే ఫోర్స్ చేయండి, అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు, వాట్ ఈస్ ద రీజన్, దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా, ఇంకా ఏమైనా గూడు పుటాన్లు ఏమైనా ఉన్నాయా. శాంతి నా భర్త అని తను అన్నప్పుడు అవునమ్మా తప్పు అయిపోయిందని బయటకు వచ్చి ఈ కెన్ కమ్ ఫ్రంట్ అండ్ ప్రూవ్ హిజ్ ఇంటిగ్రిటీ. సో అతను కూడా ఆల్రెడీ పెళ్ళి అయింది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో, నేను తీసుకున్న ఇన్వెస్టిగేషన్లో అతనికి పెళ్ళి అయింది, భార్య ఉంది, 9th క్లాస్ కూతురు ఉంది, హైదరాబాద్లో అక్కడ రవీంద్రబాద్ వెనకాల అక్కడ ఉంటారు వాళ్ళు. సో నేను అనేది ఒకటే క్వశ్చను, ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు. ఒకవేళ విజయసాయి రెడ్డి గారు పెద్దలు, నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఒకవేళ నేను అలిగేట్ చేశాను, నాకున్న శాంతి గారు చెప్పింది నేను అలిగేట్ చేశాను కాబట్టి ఆయన యొక్క నిజాయితీని, ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు. వచ్చి మీడియా ముందుకు వచ్చి తను ఏదన్నా నేను రెడీ అని చెప్పేసి DNA టెస్ట్కు తన నిజాయితీని ప్రూవ్ చేసుకొని, ఒకవేళ తను లేకపోతే ఈ ప్రజల ముందు చెప్తున్నాను, 10 కోట్ల మంది తెలుగు ప్రజల ముందు, ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగించారని చెప్తాను. సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫేమ్ అయి ఉంటే అది బ్యాక్ అవుతుంది. సో నాకు కావాల్సింది ఒకటే, ఆ తండ్రికి బిడ్డ ఎవరు, ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వద్దు నాకు. నేను అది కోర్టు ద్వారా కూడా అడుగుతున్నాను. సో కోర్టు ద్వారా కూడా ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఏ సమ్మన్స్ టు ఆల్ ద పీపుల్. సో ఇది సార్ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆపర్చునిటీ మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి, ప్రజల్లో ఒక ప్లెబిసైట్లో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్, ఒక హేతుబద్ధమైన ఒక రేషనల్ ఆర్గ్యుమెంట్ చేసి దాని నుంచి ఒక అవుట్కమ్ వస్తే, అవుట్కమ్ మీదనే రేపొద్దున కోర్టు కూడా చాలా సెన్సిబుల్గా ఆలోచిస్తుంది. నాకు తెలుసు కోర్ట్ ఆల్వేస్ థింక్ అబౌట్ ద కామన్ పీపుల్ ఇంటర్ప్రిటేషన్. సో మీరందరూ కూడా ప్రజలు ఆలోచించి ఇందులో